శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక అన్నదమ్ములు. అనగనగా ఒక ఊళ్ళో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. రామయ్య పెద్దవాడు, తెలివిగలవాడు. సోమయ్య చిన్నవాడు, అమాయకుడు. రామయ్య భార్య భాగ్యవంతుల బిడ్డ, అందుచేత గర్వంగా ఉండేది. సోమయ్య భార్య బీద ఇంటి పిల్ల, అందుచేత కొంచెం అణకువగా ఉండేది. రామయ్య తన తెలివితేటలన్నీ తమ్ముడి మీద ఉపయోగించి అతని ఆస్తి అంతా కాజేసి తాతల నాటి చిన్న పాత ఇల్లు, 4 ఎకరాల మెట్టచేమ మాత్రం అతనికి ఇచ్చాడు. పెద్ద మేడ, మిగతా ఆస్తి అంతా తను ఉంచుకున్నాడు. పాపం సోమయ్య వచ్చిన దాంతోనే తృప్తిపడి కష్టపడి చేమ దిన్నుకుంటూ వచ్చిన దాంట్లోనే తన కొంత తిని మిగతా ధర్మం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి ఎవరో సన్యాసి రామయ్య ఇంటికొచ్చి తలుపు తట్టాడు. రామయ్య వచ్చి కిటికీ తెరిచి, ఎవరు నువ్వు, ఎందుకీ అర్ధరాత్రప్పుడు తలుపు తట్టావు అని గద్దించాడు. అప్పుడు సన్యాసి, బాబు, నేను సన్యాసిని, రామేశ్వరం పోతూ ఇటు వచ్చాను. ఈ రాత్రి నాకు కొంచెం తిండి పెట్టి పడుకోనివ్వండి, ఉదయాన్నే వెళ్ళిపోతాను అన్నాడు. ఏంటి, మా ఇంట్లో వల్ల కాదు, పో, అదిగో ఆ ఎదురుగానే ఉన్నాడు షావుకారు, వాడి దగ్గరికి పో, దోవనపోయే ఏ సన్యాసినైనా పిలిచి అన్నం పెడతాడు అన్నాడు రామయ్య. యోగిపోయి సోమయ్య తలుపు తట్టాడు. సోమయ్య వచ్చి తలుపు తెరిచి సన్యాసిని ఇంటిలోకి తీసుకుని పోయి భార్యతో చెప్పి అన్నం పెట్టించాడు. సన్యాసి భోజనం చేసిన తర్వాత సోమయ్య ఆయనకి పక్క వేసి అతను నిద్రపోయేదాకా విసురుతూ కూర్చున్నాడు. సన్యాసి హాయిగా నిద్రపోయి ఉదయాన లేచి వెళ్ళేటప్పుడు సోమయ్యను అతని భార్యను పిలిచి, మీకు 3 వరాలు ఇస్తాను, కోరుకోండి అన్నాడు. సోమయ్య, స్వామి, నాకు 4 ఇంటికి వస్తే ఉండడానికి పెద్ద ఇల్లు, బీదలకు ఎంత ధర్మం చేయటానికైనా చాలిన డబ్బు ఇవ్వండి, అది చాలు అన్నాడు. సోమయ్య పెళ్ళాం, స్వామి, నాకేమీ వద్దు, ఇతరులకు లేదనకుండా ధర్మం చేయడానికి నాకు బుద్ధి పుట్టించు అని 2వ వరం అడిగింది. 3వ వరంగా సోమయ్య, స్వామి, మాకు ఎప్పుడూ ఇతరులకు మేలు చేయాలనే బుద్ధి ఉండేటట్టుగా వరం ఇవ్వండి అని అడిగాడు. సన్యాసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయాన రామయ్య లేచి చూసేసరికి అతని ఇంటి ముందు పెద్ద మేడ ఉంది. రామయ్య దబదబా పెళ్ళాన్ని పిలుచుకుని మేడ దగ్గరకు పరిగెత్తాడు. ఆ మేడలో అతనికి తమ్ముడు భార్య కనిపించారు. రామయ్య, ఇది ఎలా వచ్చిందని తమ్ముడిని అడిగాడు. సోమయ్య రాత్రి జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు రామయ్యకి. ఇక రామయ్య పెళ్ళానికి కడుపు ఉబ్బరం ఆగలేదు. మొగుణ్ణి గుర్రం ఎక్కిపోయి సన్యాసిని పట్టుకురమ్మని బలవంత పెట్టింది. అతన్ని పిలుచుకొస్తే రాజులా చూస్తాడని హామీ కూడా ఇచ్చింది. రామయ్య గుర్రం వేసుకుని వెళ్ళాడు. కొంత దూరం పోయే వరకు సన్యాసి కనిపించాడు. రామయ్య రొప్పుతూ రోజుతూ, స్వామీజీ, రాత్రి మా వల్ల చాలా నేరం జరిగింది. ఈ మాట మా ఇంటికి రండి, మిమ్మల్ని రాజులాగా చూస్తాము, నా భార్య కూడా మిమ్మల్ని తీసుకురమ్మన్నది అని బ్రతిమాలాడు. బాబు, ఏదో నా దోవన నేను తీర్థయాత్రలకు పోతున్నాను, నేను రాలేను అన్నాడు సన్యాసి. అలాగైతే ఎట్లా స్వామి, నా భార్య ఊరుకోదు, మీరు రాకపోతే కనీసం మా తమ్ముడికి ఇచ్చిన 3 వరాలనైనా ఇచ్చి వెళ్ళండి అన్నాడు రామయ్య. సన్యాసి రామయ్య వదలడని అనుకొని, సరేలే, నీకు నువ్వు కోరుకున్న 3 కోరికలు సిద్ధిస్తాయి అన్నాడు. రామయ్య పట్టరాని సంతోషంతో గుర్రాన్ని మరీ వేగంగా పరిగెత్తిస్తూ ఇంటి వైపుకి బయలుదేరాడు. గుర్రం నోటి వెంట నురగలు కక్కుతూ భూమి మీద కాళ్ళాగకుండా దౌడు తీస్తుంది. ఇంతలో రామయ్యకు ఒక దుర్బుద్ధి పుట్టింది. గుర్రం అంత త్వరగా పరిగెత్తలేకపోతే చచ్చిపోతే ఎట్లాగా అనుకున్నాడు. అనుకోవడంతోటే గుర్రం ఢామ్మని కింద పడి చచ్చింది. రామయ్య గుర్రంతో పాటు కింద పడ్డాడు. పడి లేచి దుమ్ము దులుపుకుని చచ్చిన గుర్రాన్ని చూసి విచారపడ్డాడు. అతనికి గుర్రాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి బుద్ధి పుట్టలేదు. అయినా ఏం చేస్తాడు, వెళ్ళక తప్పదు. గుర్రం చావనే చచ్చింది, ఈ జీను వదిలిపెట్టడం ఎందుకా అని దాన్ని తీసుకుని నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. కొంత దూరం వెళ్లేసరికి అతనికి జీను బరువేసింది. పెళ్ళాం మాటలు విని ఇంత దూరం వచ్చినందుకు తనను తాను తిట్టుకుని విసుక్కుని, పాపమని నన్ను యోగి కోసం పంపి తను హాయిగా ఇంటి దగ్గర కూర్చుంది, ఈ జీని దాని నెత్తిన ఉంటే తెలిసేది నా కష్టం అని అనుకున్నాడు. అతడు అనుకోవడమే ఆ జీను మాయమవటం ఏమిటి ఒక్కసారి జరిగినాయి. రామయ్య 3 2 వరాలు ఇలా ఊరికే పోగొట్టుకుని కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికొచ్చాడు. ఇంట్లో పెళ్ళాం కూర్చునుంది. ఆమె నెత్తి మీద జీను. ఆమె రామయ్యను చూడగానే పడుతూ ఏమిటండి, ఎట్లా వచ్చింది ఈ జీను నా నెత్తి మీదికి అని అడిగింది. రామయ్యకప్పుడు తను అనుకున్న మాట జ్ఞాపకం వచ్చి, ఇదిగో జరిగిన పొరపాటు ఏదో జరిగిపోయింది, నువ్వు ఓర్పుగా జీను మోస్తూ ఉండు, మన దగ్గర ఇంకో వరం మిగిలింది, దీంతో మనం ఏదైనా మంచి వరం కోరుకుని
ధనవంతులమై హాయిగా ఉందాం అన్నాడు. ఆ మాటలు వినే వరకు అతని పెళ్ళాం మండిపడింది. నువ్వు నీ డబ్బు పోయి గంగలో పడండి, తర్వాత ముందు నా నెత్తి మీద నుంచి ఈ జీను దించు, లేకపోతే బాగుండదు చెప్తున్నాను అన్నది. పాపం రామయ్య పెళ్ళాన్ని భయపడి జీను ఊడిపోవాలి అని కోరుకున్నాడు. జీను ఊడి కింద పడింది. చూశారా, రామయ్య దుర్బుద్ధితో ఇంత కష్టపడి తెచ్చుకున్న 3వ వరం కూడా ఇట్లా మట్టిలో కలిసిపోయాయి. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. అయితే మీ అందరికీ ఒక చిన్న మనవి. నేను మీతో పంచుకుంటున్న ఈ కథలు కానీ మీకు నచ్చితే లేదా నచ్చకపోయినా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో నాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను.